తెలంగాణలో రాబోయే 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పశ్చిమ నైరుతి దిశల నుండి వీస్తున్న గాలుల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి వచ్చే 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. నేడు జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు అనగా జూన్ 25 జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు, ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు సైతం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లవద్దని సూచించారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న ఉత్తరాంధ్ర తీరం, దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కింది స్థాయి గాలులు పశ్చిమ నైరుతి దిశల నుంచి వీస్తాయని వివరించింది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఇక తెలంగాణలో ఆశించినంత వర్షాలు కురవటం లేదు. మే చివరి వారంలోనే నైరుతి పలకరించిన వర్షాలు మాత్రం కురవలేదు. ఈ జూన్ 23 నాటికి తెలంగాణలో సాధారణ వర్షపాతం 97.4 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా కేవలం 56.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందని, 42% లోటు వర్షపాతం నమోదైంది. గత ఏడాది జూన్తో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత సంవత్సరం ఇదే రోజు నాటికి 114.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే గతేడాది జూన్తో పోలిస్తే ప్రస్తుతం 51% లోటు వర్షపాతం ఉండటం గమనార్హం.